ప్రజలకు న్యాయం చేయాలనే ఆశయంతో డిప్యూటీ సీఎం గా అటు రాజకీయాల్లోనూ ఫ్యాన్స్ కు న్యాయం చేయాలనే ఆశయంతో పవర్ స్టార్ గా ఇటు సినిమాల్లోనూ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ తెరకెక్కుతున్న సినిమా హరహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా నుండి అయితే రీసెంట్ గా కొల్లగొట్టినారు సాంగ్ అయితే రిలీజ్ అయింది. అయితే ప్రతి హీరో కూడా తన ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి రిలీజ్ చేస్తూనే ఉంటారు. అయితే తన బిజీ షెడ్యూల్ లో కూడా రాజకీయాలను చూసుకుంటూ తన ఫ్యాన్స్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కొల్లగొట్టినది సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈసారి థియేటర్ లో ఫ్యాన్స్ కి పండగ. ఇక ఎందుకంటే ఆ సాంగ్ లో చూసుకుంటున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ మామూలుగా వేయలేదు. అసలు థియేటర్ లో మాత్రం గూస్ బంప్స్, ఫ్యాన్స్ కి అయితే పండగ. ఇక దాంట్లో అనసూయ కూడా డాన్స్ స్టెప్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆమె కూడా డాన్స్ చేయడం ఫ్యాన్స్ కి అయితే మామూలుగా కిక్ ఇవ్వడం లేదు. హరహర వీరమల్లు సినిమా అయితే ఏ రేంజ్ లో బిల్డ్ అవుతుందని అయితే మనకు తెలుస్తుంది. ఇంత మంచి సాంగ్స్ ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఒక పాట పాడారు, మాట వినాలి అని. తర్వాత కొల్లగొట్టినాదులు సాంగ్ చూసుకున్నట్లయితే ఎంత బ్యూటీ, అసలు దాంట్లో చాలా రిచ్నెస్ అయితే కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ లో కలర్ ప్యాలెట్ గానీ, తర్వాత అంత మందితో మెయిన్ గా అంత మంది డాన్సర్స్ తో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఫ్యాన్స్ కి అయితే మామూలుగా ఉండదు. ఫస్ట్ టైం భీమ్లా నాయక్ లో చూసాం మనం ఆయన స్టెప్ వేయడం. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం అనుకుంటా బ్రోలో కూడా పెద్ద సాంగ్స్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి డాన్స్ స్టెప్స్ నుండి అయితే ఎంజాయ్ చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు హరహర వీరమల్లు సినిమాలో కొల్లగొట్టినాదులో సాంగ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టెప్స్ మామూలుగా లేవు. మార్చి 30వ తారీఖు అంటే సినిమా రిలీజ్. మరి పోస్ట్ పోన్ అవుతుందా లేదంటే ఖచ్చితంగా అదే డేట్ గా రిలీజ్ అవుతుందా అనేది అయితే కన్ఫర్మ్ లేదు. మూవీ టీం నుండి అయితే క్లారిటీ రావాల్సింది. ఇన్ కేస్ మార్చి 30కి మాత్రం సినిమా రిలీజ్ అయితే గనక మన డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా. ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు గెలవలేదు. సో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ వస్తున్న సినిమా హరహర వీరమల్లు. ఈసారి అయితే పోస్టర్స్ గానీ, థియేటర్ల ముందు ఆ బ్యానర్లు గానీ రచ్చే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక మామూలుగా ఉండదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఆయన పదవి తీసుకున్న తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి హరహర వీరమల్లు అయితే ఆ సినిమా మీద ఫ్యాన్స్ కి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే విధంగానే ఉండాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇంత మంచి సినిమా నుండి మార్చి 30 కోసం అయితే వెయిట్ చేద్దాం. ఈ సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ రోల్ హీరోయిన్ గా. సో ఆమె స్టెప్స్ కూడా లాస్ట్ కేసిన స్టెప్స్ కూడా అవి మామూలు పవర్ ప్యాకెడ్ కాదు. సో ఒక మాస్నెస్ కూడా కనబడుతుంది. కొల్లగొట్టినాదులు అన్నప్పుడు ఆ చేతులను ఇట్లా ఆ మూమెంట్ ఇవ్వడము, ఇటు లెఫ్ట్ సైడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రైట్ సైడ్ హీరో నిధి అగర్వాల్, వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఆ లిరిక్ వస్తుందో అప్పుడు వీళ్ళు ఆ మూమెంట్ ఇవ్వడం అనేది విత్ హ్యాండ్ అండ్ లెగ్ అసలు మామూలుగా లేదు. ఒక మాస కనపడుతుంది నాకైతే ఆ సాంగ్ లో ఎండింగ్ లో చూస్తే. సో మనమైతే ఈ కొల్లగొట్టినాదులు సాంగ్ అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. సో మూవీ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి మార్చి 20వ తారీఖు నాడు ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా లేదంటే పోస్ట్ పోన్ అవుతుందా తెలియాల్సింది. సో ఈ సినిమా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అండ్ ఇక రచ్చ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా కోసం అయితే మనందరం వెయిట్ చేస్తూ ఉందని. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గారి తర్వాత వస్తున్న సినిమా ఎట్లా ఉండబోతుందో, ఆ థియేటర్ ఒక రాజుగా అసలు మొఘల్ సామ్రాజ్యం పవన్ కళ్యాణ్ గారు ఒక రాజుగా కనిపిస్తారని అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.